ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ డిసెంబర్ 2, 2025. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ఆమేన్. తండ్రి, మమ్మను తృప్తిపరచు. ఇట్లా అడగడానికి మాకున్న అర్హత, మా పరిశుద్ధత, మా నీతి కానే కాదు. కేవలం నీ కృపతో మాత్రమే మమ్మల్ని తృప్తిపరచు. కృప అంటే ఏ అర్హత లేనివారు అర్హులుగా ఎంచబడటమే కృప. నీవు తృప్తిపరిస్తేనే మా జీవితం అంతా మేము సంతోషించగలం. దైవజనుడైన మోషే చేస్తున్న ఈ ప్రార్థన మన జీవితాలకు గొప్ప ఆదర్శం. ఎందుకంటే వ్యర్థమైన క్రియల చేత మనల్ని మనం తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. అవి ఎప్పటికీ మనల్ని తృప్తిపరచలేవు సరికదా. ఇంకా అసంతృప్తిని పెంచి దేవుని నుండి మనల్ని దూరం చేస్తున్నాయి. ఆయన నిన్ను తృప్తిపరిస్తేనే అది నీ జీవితంలో నిజమైన ఆనందం, యేసులోని శాశ్వత ఆనందం. మోషే ఒక విషయాన్ని విశ్వసిస్తున్నాడు. 430 సంవత్సరాలు మమ్మల్ని ఐగుప్తు దాస్యానికి, కీడుకి, శ్రమలకు అప్పగించింది ఆయనే. ఆ పరిస్థితుల నుండి విడిపించి వాటికి రెట్టింపు సంతోషాన్ని ఇవ్వగలిగే వాడు కూడా ఆయన మాత్రమే అని. అవును, నువ్వు కూడా విశ్వసించగలగాలి. నేడు నీవున్న ప్రతి పరిస్థితి నుండి నిన్ను విడిపించి నీకు సమాధానాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన మాత్రమేనని. ప్రార్థిద్దాం, విశ్వసిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిని దీవించునుగాక. ఆమేన్.